సో మరి చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అని తేడా లేకుండా ఆడవాళ్ళ మీద అగాధ్యాలు జరుగుతుంది. మరి అవన్నీ ఆగాలంటే మనం ఏం చేయాలి? లేడీస్ దగ్గర కూడా మైనస్ జరుగుతుంది. అంటే వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ ఎలా అంటే అన్ని బయటికి షో అయ్యేలా చూపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కంట్రోల్ అవ్వాలి. చేంజ్ ఆఫ్ లా, సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. ఏ విషయమైనా సెల్ఫ్ అవేర్నెస్ కావాలి. సీసీ కెమెరాస్ అని మేజర్ ఇంప్రూవ్మెంట్ చేయాలి. సో గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? మేబీ ఏ బ్రూచువల్ వన్ వేర్ హ్యాంగింగ్ గవర్నమెంట్ తీసుకొచ్చే ఇష్యూల వల్ల అనేది కాదని అనుకుంటున్నాను. ఏదైనా జరిగితే అన్నీ స్పాట్లో అయిపోవాలి అంతే. కంప్లైంట్స్ కూడా మనకు పాసిబుల్ తొందరలో అయ్యేలా చూసుకోవాలి. చర్యలు అంటే ఏమున్నాయన్న, రాత్రిపూట బంద్ చేశారు, అదొకటి మంచి పని చేశారు. సో మరి చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళని తేడా లేకుండా ఆడవాళ్ళ మీద అగాధ్యాలు జరుగుతున్నాయి కదా, అవి ఆగాలంటే మనం ఏం చేయాలి? చేంజ్ ఆఫ్ లా, ఇంకా కొంచెం అవేర్నెస్ అబౌట్ ది థింగ్స్. ఫస్ట్ ఎలా అంటే టు బి హానెస్ట్, చేంజ్ ఇన్ ది మైండ్ సెట్. ది మైండ్ సెట్ ఆఫ్ ఎ బాయ్ షుడ్ బి చేంజ్డ్. అది ఒకటి. అండ్ దట్స్. సో వాళ్ళకు ఎలాంటి పనిష్మెంట్స్ ఇస్తే నెక్స్ట్ వాళ్ళు చెయ్యరు? మేబీ ఏ బ్రూచువల్ వన్ వేర్ హ్యాంగింగ్, మేబీ ఏ హ్యాంగింగ్ అండ్ మన షుడ్ బి చేంజ్. లైక్ ఆ మైనర్ పర్సన్ చేసినా కూడా వాళ్ళ మైండ్ సెట్ని చూడకుండా ఫస్ట్ వాళ్ళు చేసింది తప్పు అని వాళ్ళు తెలిసేలా చేయరు. రీసెంట్ గా కూడా జరిగింది. చిన్న పిల్లలు ముగ్గురు కలిసి ఒక చిన్న పాపని అఘాయిత్యం చేసి చంపేశారు వాళ్ళు. సో వాళ్ళ వెనకాల వేరే వాళ్ళు ఉన్నారు అని కూడా తెలిసింది. సో మైనర్లో కూడా శిక్షించాలి. సో ఇంకా ఏం చేస్తే ఇలాంటి ఆగుతాయి? మేబీ అదర్ స్కీమ్స్ లైక్, ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు సే దిస్ బట్ ఎలా అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని ఎలా పెంచుతున్నారో అబ్బాయిని కూడా అలానే ఒక స్ట్రాంగ్ అవేర్నెస్ మీద అలా పెంచారు అనుకోండి, బీ గుడ్. అండ్ కూడా అమ్మాయిలు అంటే జాగ్రత్తగా ఉండాలి, ఇలా చేస్తున్నారు ఇలా చేయొద్దు అని. అలానే కూడా అబ్బాయిలు కూడా అలాగా చెప్పాలి. లైక్ సో టాక్ విత్ దెమ్, స్పెండ్ టైమ్, సో వీ కెన్ గెట్ దట్. ఓకే. సో అబ్బాయిలకు కూడా కొంచెం అవగాహన ఇవ్వాలి, సో అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి అని చెప్పేసి. కంటూ ఏం విషయం అనేది ఉండదు బ్రో. ఇప్పుడు యాక్సిడెంట్కి సంబంధించి అయినా దేనికి సంబంధించిన దేని రూల్స్ వాటికి వాళ్ళు పెడతా ఉంటారు. గవర్నమెంట్ అయితే దాని విషయం పరంగా అది చూసుకుంటుంది. కానీ సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. ఏ విషయమైనా సెల్ఫ్ అవేర్నెస్ కావాలి. అది వారి పేరెంట్స్ కానీ ఇవ్వాలి, లేకపోతే ఎక్కడైనా నేర్చుకోవడం అనేది వాళ్ళ తత్వం అయి ఉండాలి. అది ఇప్పుడు ఎవరైనా చెప్తే అది జరగదు. ఏ విషయమైనా ఎవరు చెప్పడం వల్ల అది జరిగే విషయం కాదు. అది ఓన్గానే రావాలి, లేకపోతే పేరెంట్స్ నుంచే లెర్నింగ్ అయి ఉండాలి. అది ఆ విషయం ఏదైనా కానీ. అంటే దాన్ని మనం అవేర్నెస్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా వాళ్ళ సొంతంగా రావాలి. ఎక్కడైనా నేర్చుకునే స్వభావం వాళ్ళకు ఉండాలి. అది వినలేకపోతే ఆ మనిషి అట్లే ఉంటాడు, అది మారలేదు. అట్లా యాక్సిడెంట్ ఆపగలుగుతామా? యాక్సిడెంట్ ఎవరు ఆపలేరు కదా, జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ విషయం కూడా అంతే. మన సెల్ఫ్గా మనం జాగ్రత్త పడడమే మనలో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీ ఏంటంటే మన ఇప్పుడు మన సరౌండింగ్స్ జరిగే కాడ ఏంటంటే మ్యాక్సిమం పాజిటివ్గా నెగిటివ్ ఎక్కువ జరుగుతుంది. అది చిన్నప్పటి నుంచి పెద్ద పిల్లలు ఎవరైనా. ఇప్పుడు ఏంటంటే ఒకటి మైనస్, లేడీస్ దగ్గర కూడా మైనస్ జరుగుతుంది. అంటే వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ ఎలా అంటే అన్ని బయటికి షో అయ్యేలా చూపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కంట్రోల్ అవ్వాలి. అది కంట్రోల్ అయితే ఆటోమేటిక్గా ఏంటంటే సొసైటీ అనేది బాగుపడదు. దాని తర్వాత ఆటోమేటిక్గా ఈ యొక్క రేప్స్ సంథింగ్ వాటర్ ఇట్ మేబీ అలాంటివి ఏంటంటే కొంచెం డిక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందని అభిప్రాయం. ఇప్పుడు డ్రెస్సింగ్ గురించి చెప్పారు కాబట్టి మైనర్ చిన్న పిల్లల మీద 6 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు అమ్మాయిల మీద కూడా జరుగుతున్నాయి. మరి వాళ్ళ డ్రెస్సింగ్కి మనది ఉందా? పోలీసులు అనేది ఏంటంటే కొంచెం కంట్రోల్ చేయాలి మొత్తం అంతా. ఈ మామూలు అబ్యూసింగ్ జరుగుతుంది. అబ్యూసింగ్ అనేది ఏంటంటే ప్రతి యాక్షన్ బాగా తీసుకోవాలన్న, కొంచెం మంచి గట్టి యాక్షన్ తీసుకుంటే తగ్గుతాయని ఉద్దేశం అంతే. సో మరి గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది దీని మీద? గవర్నమెంట్ యాక్షన్ అంటే ఏముండదు అంటే జస్ట్ ఇప్పుడు వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ సెన్స్ అయినా మనం అంటే ట్రీట్ చేసే విధానమైనా ఒకటి. అబ్బాయిలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఓకే మైండ్లో నీకు ఆలోచన వచ్చేటప్పుడు ఇంటికాడ ఎలాగంటే నువ్వు అమ్మకే పుట్టావు, నీకు తోడబుట్టిన చెల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, వాళ్ళకు కూడా అదే ప్రాసెస్ అదే జరిగితే నీ రియాక్షన్ ఎలా ఉంటుంది అది ముందు మైండ్లో పెట్టుకోవాలి. ఏదైనా అంటే ఏ పర్సన్ అయినా ముందు ఆలోచించాల్సిన మెయిన్ పాయింట్ అది. సీసీ కెమెరాస్ అని మేజర్ ఇంప్రూవ్మెంట్ చేయాలి సిటీలో. ఇప్పుడు పోలీస్ వాళ్ళు నియర్ బై స్టేషన్స్ కాకుండా డే బై డే షిఫ్ట్ చేసుకోవాలి. అంటే నైట్ వేస్ కానీ ఏదైనా రోడ్లో కానీ పక్కన పెట్రోలింగ్ వచ్చి చేసుకోవాలి. అంటే పెట్రోలింగ్ ఇప్పుడు 1 by 1 నైట్ టైం చేస్తారు కదా, ఇప్పుడు డే టైం కాకుండా కానీ డే టైంలో అంటే సీసీ కెమెరా ఎమర్జెన్సీ ఎప్పటికీ చూసుకుంటా ఉంటే ప్రికాషన్ మేబీ తగ్గొచ్చేమో.
ఈ సోషల్ మీడియా యాప్స్ అనేది ఫస్ట్ తీసేయాలి. వాటి వల్ల చిన్న పిల్లలు చాలా అట్రాక్ట్ అయిపోతున్నారు వాటికి. దానివల్ల ఈ సంథింగ్ 18+ కూడా ఒక అప్ టు ఒక ఏజ్ లిమిట్ వరకు పెట్టేసేయాలి, 16-17 ఇయర్స్ వరకు. సో లాస్ట్ టైం ఇట్లా ముగ్గురు మైనర్ వాళ్ళు కూడా రేప్ చేయడం జరిగింది. సో పేరెంట్స్ అనేది ఆ చిన్న పిల్లల పేరెంట్స్ అనేది టేక్ కేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటు పోతుర్రు పిల్లలు, ఏం చేస్తుర్రు, ఫస్ట్ వాళ్ళ దృష్టిలో ఉంచుకోవాలి పిల్లల్ని. అయితే ఫస్ట్ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత బయటికి పంపించాలి. అంటే ఇక్కడ పేరెంట్స్ ఏమైనా తప్పు ఉందా? పేరెంట్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళ ఈ ప్రజెంట్ జనరేషన్లో ఈ పేరెంట్స్దే మొత్తం తప్పు. అంటే వాళ్ళని చూసుకుని అయినా ఏదైనా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కదా. ఫస్ట్ వాళ్ళ కంట్రోల్లో, వాళ్ళ హ్యాండ్ ఓవర్ కంట్రోల్లో చేసుకోవాలి. యాక్షన్ తీసుకోవాలి మరి ఖచ్చితంగా ఆయనను పట్టుకొని, అంటే యాక్షన్ తీసుకొని ఇంకా ప్రభుత్వం చూడాలి ఇవన్నీ. ఇంకా కొత్త రూల్స్ ఏమైనా అవన్నీ పెట్టి చూస్తే జర బాగుంటుంది. ఇంకా అమ్మాయిలకు జర ఉండాలన్న జర, అంటే అది కాదు కానీ అలాగే సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి. ఇంకా మనమే చూసి చేసి నడవాలి. సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా ఉంది సార్, యూత్ మీద కానీ అదర్ వాళ్ళ మీద. దాని ద్వారానే మార్పు తేగలమని నా ఒపీనియన్ సార్. దానిలోనే అవేర్నెస్ కల్పించడం, ఇలా చేయకూడదని గట్టిగా పోస్టులు పెడతాం కానీ సోషల్ మీడియా ద్వారా అయితే మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను సార్. సోషల్ మీడియా ద్వారా. సో గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే, ఎలాంటి కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తే ఆగుతాయి? మేబీ గవర్నమెంట్ ఫాల్టే కదా సార్, లేడీస్ ఫాల్ట్ కూడా ఉంది సార్. లేడీస్ ఫాల్ట్ ఏముంది? డ్రెస్సింగ్ స్టైల్ కానీ వాళ్ళ హక్కు అంటున్నారు కానీ దెర్ ఆర్ సో బాయ్స్ ఆర్ డిస్ట్రాక్టింగ్. అంటే ఇక్కడ అందరి సైడ్ నుంచి ఒక క్వశ్చన్, 8 months బేబీలో ఏం కనిపించి ఉంటుంది? అది నాకు తెలియదు సార్, అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. సంథింగ్ అవేర్నెస్ వాళ్ళకి కలిగించేలా ఏదో ఒకటి. డ్రెస్సింగ్ అని అంటే చిన్న పిల్లలు, చిన్న పిల్లలు 6 years ఈ పిల్లలలో వాళ్ళ డ్రెస్సింగ్ లో ఏం తేడా? వాళ్ళ దానిలో అయితే ఏముండదు సార్. అంటే పెద్దవాళ్ళని చూసి చిన్నవాళ్ళు ఇంకా చిన్న మైనర్ అబ్బాయిలు కూడా అర్థమైంది సార్, ముగ్గురు రీసెంట్ గా. సో అలాంటివన్నీ ఆగాలంటే మన వంతు కృషి. వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఏదో చూసే సార్ సంథింగ్. సో సోషల్ మీడియా ద్వారానే అవేర్నెస్ కలిగిస్తే మారుతుందని నా ఉద్దేశం సార్. సో మరి చిన్న పిల్లలు అనకుండా, పెద్దవాళ్ళు అనకుండా, ముసలి వాళ్ళు అనకుండా, అసలు తేడా లేకుండా ఆడవాళ్ళ మీద అఘాత్యాలు జరుగుతున్నాయి కదా, రేప్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ ఆగాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ జనరల్ అవేర్నెస్ ఉండాలి ఎవరికైనా సరే. చట్టాలు కూడా కొంచెం టఫ్ చేయాలన్నమాట. లాస్ట్ టైం దిశ చట్టం అని తెచ్చారు, అది 100% అది ఇంప్లిమెంటేషన్ లేదు, అలా విడిచిపెట్టిస్తారు. సో దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ప్రాపర్గా చట్టాల్లో ఇంప్లిమెంటేషన్ లేకపోవడం వల్ల ఇలాంటి అఘాత్యాలు జరుగుతున్నాయి. ఇలాంటివి ఏంటంటే గవర్నమెంట్ తరఫు నుంచి కొంచెం స్ట్రిక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా చేంజ్ చేసి దాన్ని 100% ఇంప్లిమెంట్ చేస్తే ఇలాంటి తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి. అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తే ఇలాంటివి ఎక్కువగా జరగకుండా ఉంటాయి. కఠినంగా అంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 18 years బిలో అలాంటివి క్రైమ్స్ ఏమైనా చేస్తే వాళ్ళకి ఏంటంటే జస్ట్ అవేర్నెస్ కల్పించి విడిచిపెట్టేస్తున్నారు. ఆ ఏజ్ ఇంకా తగ్గించడం, 15 yearsకి ఇలా పెంచితే ఇలాంటివి జరగకుండా ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉంటుంది. అంటే ఇప్పుడు అబ్బాయిలలో మైనర్లు అనకుండా, పెద్దవాళ్ళు అనకుండా రేప్ చేసేస్తున్నారు. మొన్న కూడా 3 మైనర్ బాబులు కూడా చేశారు. సో ఇవన్నీ తగ్గాలి మనకు. ఇప్పుడు ఇవన్నీ తగ్గాలంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తే ఇలాంటివి తగ్గే ఛాన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువుని ప్రమోట్ చేయడానికి, పెద్ద యాడ్స్ని ప్రమోట్ చేయడానికి పెద్ద సినిమా హీరోల్ని ఇలాంటి వారిని ఇచ్చేస్తున్నారు. ఇలాంటి వాటి గురించి మాత్రం గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు. ఇలాంటి వారిని ఎవరైనా ప్రమోట్ చేయడానికి కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే ప్రజల్లో జనరల్ అవేర్నెస్ పెరిగి ఇలాంటివి తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారు, దానివల్ల చాలా అమౌంట్ వస్తుంది. సో వాళ్ళు సెల్ఫ్ ఇది చూసుకుంటున్నారు కానీ సొసైటీ గురించి ఆలోచించట్లేదు. ఎవరైనా సొసైటీ గురించి ఆలోచించి ఇలాంటివి ఇండివిజువల్గా నాకేం వస్తుంది అని ఆలోచించుకుంటే సొసైటీకి మంచి జరుగుతుందని ఆలోచించి ఇలాంటివి తీసుకుంటే సెల్ఫ్గా సో సొసైటీ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటివి జరగకుండా అరికట్టే ఛాన్స్ ఉంటుంది. సూపర్. సో గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు మరి? ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్ లైక్ గవర్నమెంట్ గురించి కాదు ఇది, లైక్ they are doing the thing, we can't question them or like ask things.
మేబీ ది చేంజ్ ఆఫ్ లా కొంచెం ఇంకా బ్రూచువల్ గా ఉండాలి వాళ్ళతో. సో ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తే నెక్స్ట్ వాళ్ళు ఆగిపోతారు. యా సో ఆ శిక్షించింది కూడా వాళ్ళకి తెలియాలి, చూపించాలి. సో వాళ్ళు ఇంకా భయపడి కొంచెమైనా దే క్యాన్ స్టాప్. మేబీ నాట్ మెనీ 1 or 2 క్యాన్ బి చేంజ్, రైట్? అదే. సో వేరే కంట్రీస్ లో లైక్ దుబాయ్ అలాంటి కంట్రీస్ లో మాట్లాడుకుంటే స్పాట్ లో హ్యాంగ్ చేసేస్తారు. సో అలాంటి ఏమన్నా తీసుకొస్తే ఆగొచ్చు. గవర్నమెంట్ ఇప్పటి నుంచి కాదు బ్రో, ఎన్నో 20 years 30 years నుంచి ఎన్నో జరుగుతున్నాయి. అది బీహార్ నార్త్ స్టేట్లో ఇంకా చాలా జరుగుతాయి. అవును, అక్కడ ఉన్నంత గవర్నమెంట్ ఇంక అంతకన్నా మనకి లేదు. ఆడ బీజేపీ రూల్ చేస్తుంది, ఇంకా బాగుంటుండే. కానీ ఆ విషయం ఆడ వాళ్ళు కంట్రోల్ లేకపోయింది, మనం ఇప్పటివరకు చేయలేకపోతున్నాం అంటే అది ఆగిపోయేది కాదు అన్నట్టు. నేను ఆ విషయం ఏంటంటే అది ఆగిపోయేది కాదు, సొంతంగా ఒక రోజున చేంజ్ కావాలి. అది గవర్నమెంట్ తీసుకొచ్చే ఇష్యూల వల్ల అనేది కాదని నేను అనుకుంటున్నాను. గవర్నమెంట్ ఏం చేసినా కూడా ఆగవు ఇవి. అంతే, మనుషులు మారలేరు అంతే. మనిషి అంటే పెద్దవాళ్ళనే కాదు, చిన్న చిన్న బాబులు అంటే 3 కలిసి ఒక చిన్న పాపని ఇట్లా రేప్ చేసి ఇలా చంపేసినారు, ఇట్లా ఒక దాంట్లో పడేసినారు అని చెప్పేసి కూడా న్యూస్ వచ్చింది కదా. సో ఎందుకు చిన్న పిల్లలు వాళ్ళు ఏం చూస్తున్నారంటే వాళ్ళకి నేర్పియలేరు. వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళు వినకుండా తయారైపోయారు. వాళ్ళు వినకుండా తయారైనప్పుడు ఇక ఎవరేం చెప్తున్నా అనేది ఎట్లా తెలిసిపోతుంది బ్రో? ఉంటది కదా, పేరెంట్స్ పట్టించుకోకపోవడం అనేది ఉండదు. పేరెంట్స్ పట్టించుకుంటున్నా కూడా వాళ్ళ ముంగట చిల్డ్రన్స్ ఎప్పుడైనా యాక్టింగ్ చేస్తారు. సైడ్ ఉన్నప్పుడు ఎవరైనా వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు కదా. అట్లా నేర్చుకొని వాళ్ళు తయారైపోయి సెల్ఫ్ ఫ్రీడమ్ వచ్చేసడం వల్ల అందరు ఇలా తయారైపోయారు. ఎవరైనా చేస్తారు దాన్ని. చెయ్యాలి, మారాలి అని అంటే ఓన్ గానే రావాలి. దానికి ఏజ్ రావాలి. ఒక్క పనిష్మెంట్ ఇస్తే ఈ మార్పు రావచ్చు అని చెప్పి ఒక పనిష్మెంట్ ఉంటే ఆ పనిష్మెంట్ ఏముంటది? చంపేయడం అనేది పనిష్మెంట్ కాదు. వానికి ఎక్స్ప్లెయిన్ అనే చేయాలి. సెల్ఫ్గా అర్థం చేసుకోవాలంటే కొన్ని విధాల ఎట్లా అంటే నరకం అనుభవించాలి. వానికి ఇది ఏస్తే నేను ఇంకోసారి ఇట్లాంటి చేయదురా అన్న విషయం అనుభవించాలి. చంపేస్తే మాత్రం ఏం రాదు యాక్చువల్గా. అంతేనే కదా, మీరు యాక్సెప్ట్ చేసిన మీరు చేసిన తర్వాత చంపేస్తే వాడు మారుతారా? మనిషి చచ్చిపోయాడు, ఆ మనిషి చచ్చిపోయింది, ఇద్దరు చచ్చిపోయినాక ఏమవుతుంది? చనిపోవడం అనేది మ్యాటర్ కాదు ఇక్కడ నాకు తెలిసినంత వరకు. వానికి చేపియాలి, ఈ మనుషులు ఇట్లా చేస్తే ప్రాబ్లం, ఇది కాదురా, ఇదిరా, ఈ రకంగా పోతే మంచి దారి అనేది మనం నేర్పియాలి. అది పోలీసులైనా నేర్పియాలి, ఎవరైనా నేర్పియాలి. కొట్టి తిట్టి మరీ నేర్పించినా పర్లేదు, కానీ చంపేయడం కరెక్ట్ ఏం కాదు. చంపేయాల్సిన అవసరమేం లేదు అసంటి వాళ్ళని. కాకపోతే నేర్పియాలి ఎంత అవన్నీ ఎట్లాంటి శిక్షలైనా పెట్టినా పర్లేదు, కానీ చంపేయాల్సిన అవసరం లేదు. ఇటువంటిది ఇంకోసారి కాకుండా అట్లాంటి మీడియాని సోషల్గా వైరల్ చేసినా కూడా ప్రజలకు తెలుస్తుంది కదా కనీసం. ఓకే, వాళ్ళు ఆయనని చిత్రహింసలు పెట్టేది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాలి. అట్లా పెట్టినా కూడా తెలుస్తుంది అన్నట్టు. ఓకే, మ్యాక్సిమం ఇది ఆగే ఛాన్స్ అంటే ఎవరన్నా సంథింగ్ అలాంటి జరిగితే వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వాడికి మేపడం దండగా. ఏదైనా జరిగితే అమ్మే స్పాట్లో అయిపోవాలి అంతే. వాడు అలాంటి రియాక్షన్ జరిగింది అనుకో, ఆటోమేటిక్గా ఏంటంటే ఇది అనేది తగ్గిపోతుంది. మ్యాక్సిమం జరిగే అవకాశాలు ఉండవు. ఎందుకంటే చూసారా దుబాయ్ అటు సైడ్ యుఎస్ఏలో ఏమైనా ఇలాంటి జరిగినప్పుడు ఏం చేస్తారంటే అమ్మే విత్ ఇన్ సెకండ్లో వాళ్ళని ఏం చేస్తారంటే ఉరి చేయడం సంథింగ్ ఏదో చేస్తారు, స్పాట్లో వాళ్ళని డెడ్ చేస్తారు. ఇక్కడ సేమ్ అదే రూల్ ఉంటే మట్టుకి మ్యాక్సిమం కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. పోలీసు వాళ్ళని కొంచెం నిఘా పెట్టాలి. సీసీ కెమెరా ఫోటో అనేది కొంచెం త్వరగా అంటే ఆయన కంప్లైంట్ ఇచ్చినా కూడా మనకు పాసిబుల్ తొందరలో అయ్యేలా చూసుకోవాలంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది టెక్నాలజీ అనేది కొంచెం అడ్వాన్స్గా యూజ్ చేసుకుంటే మేబీ తగ్గొచ్చు. చర్యలు అంటే ఏమున్నాయన్న, రాత్రిపూట బంద్ చేశారు, అదొకటి మంచి పని చేశారు. ఇక ఇంకేముంటది, ఓలా ఊబర్లా కొత్తది ఎమర్జెన్సీ వచ్చింది కదా, అది కూడా మంచిదే. ఇప్పుడు ఏందో అది మొన్న అయింది కదా రీసెంట్ గా, చిన్న పాప మీద 8 years మంత్స్ లో ఉంది, 8 months అనుకుంటా. అదే బ్రో, ఏం లేదు, ఒకటి నైట్ టైంలా అది ఏంటి ఓలాలో కొత్త ఎమర్జెన్సీ వచ్చింది చూడు, అదొకటి బెనిఫిట్ అయింది. ఇంకా ఇది ఏంటంటే ప్రభుత్వానికి చూసుకోవాలి. ఇంకా ఎవరైనా ట్రస్ట్ చేయొద్దు బ్రో, మనం ఎవరైనా బ్లైండ్గా ట్రస్ట్ చేయొద్దు. ఇంకా మన పైన మనం ఉండాలి మొత్తం డిఫెన్స్. ఇప్పుడు ఒకళ్ళు చేసిన తర్వాత అది ఇంకోళ్ళు చేయకూడదు అంటే ఏం చేయాలి? డైరెక్ట్గా యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ పైన గట్టి చూపెట్టాలి, తీసుకుంటే చాలు, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే చాలు. సెల్ఫ్ అవేర్నెస్ పెంచాలి, చేయకుండా ఇవన్నీ పర్లేదు, దానికన్నా బెస్ట్ ఇంకేం లేదు. గవర్నమెంట్ కన్నా ముందు మన గురించి మనం ఏం చేయాలి అసలు? ఇలాంటివి
జరగకుండా ఉండడానికి మనవంతు మనం ఎలాంటి కృషి చేయాలి, ఇలాంటి అది ప్రతి ఒక్కరు అలా ఆలోచిస్తే ఇలాంటివి తగ్గే ఛాన్స్ ఉంటుంది.